ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షక లోకానికి అభిమానులకు నేరం నాది కాదు ఆకలిది చిత్రం 50 వసంతాల శుభాకాంక్షలు. స్వర్ణోత్సవ సంవత్సరం శ్రీ ఎన్టీ రామారావు గారిది 243వ చిత్రం. అలాగే రవి చిత్ర బ్యానర్ మీద 1974లో నిప్పులు లాంటి మనిషి, 75లో అన్నదమ్ముల అనుబంధం, 76లో నేరం నాది కాదు ఆకలిది. అలాగే శ్రీ ఎస్టీ లాల్ గారు శ్రీ నటరత్న ఎన్టీ రామారావు గారికి 6 చిత్రాలు ఆయన దర్శకత్వం వహించారు. అందులో ఒక జానపద చిత్రం కూడా ఉంది, అదే రాజపుత్ర రహస్యం. ముఖ్యంగా అప్పట్లో హిందీ చిత్రాలు ఎక్కువగా తెలుగులో రీమేక్ చేయటం, అది ఎక్కువగా ఎన్టీ రామారావు గారు నటించడం, అవి ఎక్కువ ప్రేక్షక ఆదరణ పొందినవి. ముఖ్యంగా ఈ రవి చిత్ర బ్యానర్ నిర్మాత వైవి రావు గారు, దర్శకులు ఎస్టీ లాల్ గారు. అన్ని చిత్రాల్లో కూడా, ఈ 5 చిత్రాల్లో కూడా రామారావు గారికి యుగళ గీతాలు అంటే డ్యూయట్స్ కూడా లేకుండా అప్పుడు ప్రేక్షకులు విపరీతమైన ఆదరణ పొందిన చిత్రాలు. ముఖ్యంగా నేరం నాది కాదు ఆకలిది ఈ చిత్రం హిందీలో విడుదలై విజయవంతమైంది. ఆ చిత్రంలో హీరో రాజేష్ ఖన్నా గారు. తెలుగులో ఈ చిత్రంలో శ్రీ రామారావు గారు ఎంతో అద్భుతంగా నటించి ఒక డాన్ మాఫియా చిత్రాల్లో శ్రీ రామారావు గారి నటన మహా అద్భుతం. అలాగే ఈ చిత్రంలో 5 పాటలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈనాటికి కూడా అవి మనకి ఎంతో ప్రేక్షక ఆదరణ పొంది, ఇంకా మనం ఇటు టీవీలో కానీ అలాగే మనం ఇప్పటికీ వింటున్నాం. అందులో ముఖ్యంగా 3 పాటలు అయితే అత్యంత ప్రేక్షక ఆదరణ పొందినవి. అది మనిషిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా. అలాగే ఇంకో హుషారైన గీతం హైదరాబాద్ బుల్బుల్ చార్మినార్ చల్చల్ నువ్వు ఆడింది ఆట నే పాడిందే పాట. అలాగే పబ్లిక్ రా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్ రా. ఈ చిత్రం విడుదలయ్యే సమయానికి నా వయసు 13 సంవత్సరాలు ఉంటాయి. మాకు రాజమండ్రి ఈ చిత్రాన్ని మేము విజయ టాకీస్లో చూశాను నేను. అంటే రాజమండ్రి విజయ టాకీస్లో పూర్ణావారి చిత్రాలన్నీ కూడా పూర్ణాలి ద్వారా విజయ టాకీస్కి వచ్చి, ముఖ్యంగా ఈ చిత్రంలోని 5 పాటలకి 3 పాటలు రామారావు గారి మీద చిత్రీకరించారు. అలాగే ఇంకోటి మంజుల గారి మీద చిక్కుముక్కి రవ్వ చిన్నపోయింది. అలాగే ఒక పాట జయమాలిని గారి మీద డైమండ్ రాణి గులాబీ. అలాగే ఈ చిత్రానికి సంగీతం మన సత్యం గారు. అంటే ఒక చిత్రం అందముల అనుబంధానికే మన చక్రవర్తి గారిని వాళ్ళు సంగీతం, ఆ చిత్రానికి సంగీతం సమకూర్చారు. అలాగే ఈ చిత్రంలోని పాటలన్నీ కూడా అప్పటి నుంచి 50 సంవత్సరాలు ఇప్పుడు కూడా మనకి టీవీల్లో రేడియోలో కూడా మ్రోగమవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా శ్రీ రామారావు గారు విక్రమ్ విజయ్గా ఎంతో అద్భుతంగా ఆయన నటించారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని శ్రీ రామారావు గారు కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైలు, అందులో ఫస్ట్ సన్నివేశం బొంబాయి విలన్, బొంబాయి శెట్టి గారు అంటారు ఆయన ఒక ఫైట్ సీన్లో ఆ రోటీ గురించి ఒక ఫైటు, దాని మీదే ఈ యొక్క చిత్రం కథ ఆధారపడి ఉంటుంది. పేరు కూడా ఆ ఫైటు తర్వాత సన్నివేశాలతో నేరం నాది కాదు ఆకలిదని పెట్టారు. అందులో శ్రీ రామారావు గారు ఆ రొట్టిని నేల మీద పడకుండా శ్రీ రామారావు గారు ధరించిన క్యాప్, రెడ్ క్యాప్, అది మొక్కుమల క్లాప్తో అప్పట్లో ఆ క్యాప్ సంచలనం. అది ఆ రొట్టిని కింద పెట్టకుండా వెళ్ళను ఆయన క్యాప్ మీద తోటి పెట్టి ఆ రొట్టిని అందుకుంటానికి చాలా పోరాటం చేస్తారు రామారావు గారు. ఈ చిత్రానికి సంగీతం సత్యం గారు సమకూర్చారు. ఈ చిత్రం అప్పట్లో 5 వారాలకే 35-36 లక్షలు కలెక్ట్ చేసి ఒక చరిత్ర సృష్టించిన చిత్రంగా ఇండస్ట్రీలో నిలిచింది. ముఖ్యంగా ఈ చిత్రం గొప్ప విశేషం. రామారావు గారికి యుగళ గీతాలు డ్యూయట్లు లేకపోయినా ఆయన 5 చిత్రాలు కూడా మనకి ఇప్పుడాంటి మనిషి కానీ, నేరం నాది కాదు ఆకలిది కానీ, అలాగే అన్నదమ్ముల అనుబంధం, లాయర్ విశ్వనాథ్, ఈ చిత్రాలన్నింటిలో కూడా మగాడు, ఈ చిత్రాలన్నింటిలో కూడా రామారావు గారికి డ్యూయట్లు ఉండవు. ఇన్ని చిత్రాల్లో డ్యూయట్లు లేకుండా, యుగళ గీతాలు లేకుండా ఒకే ఒక్క హీరో శ్రీ రామారావు గారు. ఈ రవి చిత్ర బ్యానర్ మీద వచ్చిన చిత్రాలు, ఈ 5 చిత్రాల్లోని పాటలు కూడా, సాంఘిక చిత్రాల్లోని పాటలు కూడా నాటికి నేటికి సూపర్ డూపర్ హిట్. మరొక్కసారి ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షక లోకానికి నేరం నాది కాదు ఆకలి చిత్రం 50 వసంతాల
శుభాకాంక్షలు. ఇప్పటికీ మనకి ఈ యొక్క స్వరాభిషేకం కార్యక్రమంలో ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పటికి కూడా ఆయన సొంతంగా శ్రీ రామారావు గారు సొంతంగా పాడినట్టు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం మహా అద్భుతం. ఆ పాట నాటికి నేటికి ఏనాటికి కూడా అజరామరం. ముఖ్యంగా శ్రీ రామారావు గారి యొక్క ఈ చిత్రాలు ఇది 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు అనేది చెప్పడం నాకు ఎంతో ఆనందదాయకం. మహనీయుడు ఆయన, మనందరికీ కూడా గర్వకారణం. ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయ మహానటులు. అలాగే శ్రీ రామారావు గారి కీర్తి సూర్యచంద్రులు, ఆకాశం, భూమి ఉన్నంత వరకు అజరామరం. మనకి ఎంతోమంది నటులు సినిమాలు వచ్చినాయి, కానీ రామారావు గారి చిత్రం అంటే ఇప్పటికీ ఒక క్రేజ్ అది టీవీలో చూసినా థియేటర్లో చూసినా కూడా ఎన్టీఆర్ ఆ 3 అక్షరాలు చాలా ప్రభావం. నేటికి కూడా ఆయన మనకి చేసిన కళామ తల్లికి చేసిన సేవలు కానీ, ప్రజలకి చేసిన సేవలు కానీ అజరామరం. ఈ సూర్యచంద్రులు, ఆకాశం, భూమి ఉన్నంత వరకు శ్రీ రామారావు గారి కీర్తి అజరామరం. ఆయన అభిమానిగా నా జన్మ సార్థకం. మరొకసారి ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షక లోకానికి నటరత్న ఎన్టీఆర్ నటించిన నేరం నాది కాదు ఆకలి చిత్రం 50 వసంతాల శుభాకాంక్షలు. ఇట్లు మీ పి చంద్రమౌళి, నటరత్న కళామందిర్. అలాగే నా నటరత్న కళామందిర్ ఫేస్బుక్ ద్వారా నేను పెట్టే పోస్టులకు నాకు మీరు ప్రపంచ స్థాయిలో నాకు గుర్తింపు తీసుకొచ్చిన సోదరిమణులకు పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొకసారి నేరం నాది కాదు ఆకలి చిత్రం 50 వసంతాల శుభాకాంక్షలు. ఇట్లు మీ పి చంద్రమౌళి, నటరత్న కళామందిర్, కాకినాడ. నమస్కారాలతో.